ఒకప్పుడు ఒక హరిత అడవిలో తాబేలు మరియు కుందేలు అనే ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండేవారు. నువ్వు నడవడానికి గంట పడుతుంది తాబేలు. నేను జంప్ చేస్తే పర్వతం ఎక్కేస్తాను. కుందేలు తన వేగాన్ని పొగుడుతూ మాట్లాడుతుంటే తాబేలు ఓ సవాలు విసిరింది. ఓ, వేగం ఒకటే ముఖ్యమా? సరే, మనం ఒక పరుగు పందెం వేద్దాం. అడవి జంతువులంతా చేరి పందెం కోసం గీత గీశారు. పందెం ప్రారంభానికి సిద్ధమైంది. ఇప్పుడే నువ్వు నాకు ఎలా పోటీ ఇస్తావో చూపిస్తాను. సంపూర్ణంగా ప్రయత్నిస్తాను. 1, 2, 3 అన్న వెంటనే పందెం మొదలైంది. కుందేలు తాబేలు కన్నా చాలా వరకు ముందుకెళ్ళింది. నాతో పందెం అంటే అంత సులభమా? ఇంకా మిగిలింది చాలా. కుందేలుకు మనసులో ఒక ఆలోచన వచ్చింది. తాబేలు రావడానికి చాలా టైం పడుతుంది. ఆలోగా కొంత సమయం విశ్రాంతి తీసుకుందాం అనుకుంది. కొంత సమయం నిద్రపోతాను. అబ్బో, ఆ తాబేలు వచ్చేసరికి లేచి పరిగెత్తినా గెలుస్తాను. తాబేలు మాత్రం ఆగకుండా నెమ్మదిగా ముందుకెళ్తూ ఉన్నాడు. కుందేలు మెలుకొని వచ్చేసరికి తాబేలు గెలిచిపోయారని తెలిసింది. అయ్యో, నేను ఓడిపోయాను. తాబేలు గెలిచింది. నెమ్మదిగానైనా నిరంతర కృషి చేస్తే గెలవవచ్చు. కుందేలు, నీ క్రమశిక్షణతో నేను గొప్ప గుణపాఠం నేర్చుకున్నాను తాబేలు. గుర్తుంచుకోండి, కష్టపడి పనిచేస్తే ఎప్పుడు విజయం లభిస్తుంది.